రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనసభలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాలను దాతల సహాయంతో చేపట్టేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిధుల సేకరణ, వినియోగ విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి సహాయంతో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 1434 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంతిగా చెప్పారో అధ్యక్ష, అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, DMHO అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అనే ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు కానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు, కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్లు కట్టాలని చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష. మనం నిజంగా అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా నేను ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పటి నుంచో కూడా వాళ్ళ ప్రాంతాల్లో కబ్జాకు పోయినటువంటి భూమిని వెనక్కి తీసుకుని ఒక మంచి ఆలోచనతో ఎంతోమంది దాతలతో కూడా డబ్బులు తీసుకుని 50% వాళ్ళు పెట్టుకునే విధంగా 50% గవర్నమెంట్ పెట్టే విధంగా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు అధ్యక్ష. అట్లనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించే అధికారులు మంచి సౌకర్యాల్లో పనిచేస్తేనే మంచి పరిపాలన, సుపరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో P4 మోడల్లో కూడా ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధికారులందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఎలాంటి మోడల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దశాబ్దాల తర్వాత అయినా కూడా మళ్ళీ ఇలాంటి సైకోలు ఎప్పుడైనా వస్తే అలాంటి పెట్టుబడిదారులకు ఇబ్బందిగా అవ్వకూడదని చెప్పే విధంగా ఎస్క్రో అకౌంట్లో పెడితే బాగుంటుందా, లేదా ఇంకా వేరే విధంగా చేస్తే బాగుంటుందా అనేది కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే రవికుమార్ రెడ్డి గారు అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా ఇప్పుడు సరి చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా లోపాలని అన్నీ కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఏదైతే సౌకర్యం ఉన్నాయి అలాగే అధ్యక్ష ఏదైతే చెప్పారో ఈఓ గురించి చెప్పారు అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ గుడి ఈఓ ఎక్కడ ఉంటారో వారే అర్హులు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి ఎన్ని జిల్లాలు మారిన తర్వాత భూములు ఉన్నా కూడా ఇక్కడ ఈఓని అక్కడ వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరపున సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. గతంలో కూడా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. పొత్తులో భాగంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఈరోజు రాష్ట్ర శాసనసభలో నామినేషన్లు ఉండడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసినట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు ఢిల్లీ నుంచి సమాచారం అందించారు. మరికొద్దిసేపట్లోనే సోము వీర్రాజు నామినేషన్ వేయనున్నారు. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
ఆయన తర్వాత దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చివరి నిమిషం వరకు బీజేపీ సీనియర్ నేత పాకాల సత్యనారాయణ, సోము వీర్రాజు విషయంలో పార్టీ హైకమాండ్ కాస్త తర్జన భర్జనకు గురైనప్పటికీ చివరకు సోము వీర్రాజు పేరునే ఖరారు చేసింది. అధిష్టానం కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ 2లో నామినేషన్ వేయనున్నారు సోము వీర్రాజు. దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇది టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవటం. జట్టు కెప్టెన్తో పాటు అందరూ టీం సభ్యులకు అసెంబ్లీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీమిండియా ఘన విజయం దేశానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు నా తరపున, ఈ సభ తరపున, తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం మూడోసారి. ఈ దఫా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు, కెప్టెన్కు, జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరపున మనందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ రాలేదు అంటూ తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడటమే కారణమని, గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా అని ఫైర్ అయ్యారు. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ని నోరు జాగ్రత్తగా ఉంచుకో, తెలంగాణలో బీఆర్ఎస్కు దిక్కులేదు, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణకు రాలేదంటూ తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ప్రపంచ దేశాలు ఆయన చూసి ఏపీకి వస్తాయన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే 100 దేశాల్లో నిరసన చేశారని, అది ఆయన స్టామినా అని చెప్పుకొచ్చారు. ఇలాగే నోటి దూలతో ప్రభుత్వం పోయిందని, ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరని హెచ్చరించారు. చంద్రబాబు పాలన గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందని తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఏదో వాగారని, ఆయన గొప్పతనం తగ్గదన్నారు. చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, మీ నాన్నకు తెలుసని అన్నారు. కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు పోలా. తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే. మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. నీ నోటుదోల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి.
రాష్ట్రంలోని మహిళలు చిన్నారుల భద్రత కోసం రక్షణ కోసం పోలీస్ శాఖ శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్ ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్పై నొక్కితే వెంటనే 10 సెకండ్ల నిడివిగల వీడియో ఆడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఘటనా స్థలం లొకేషన్తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. యాప్ సెట్టింగ్స్లోని హ్యాండ్ గెస్చర్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే SOS బటన్ నొక్కలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఫోన్ అటు ఇటు గట్టిగా ఊపినా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది. పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతుంటారు. ఇక వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఏపీ పోలీసు శాఖ తీసుకొచ్చిన శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అందులో SOS ఆప్షన్పై నొక్కితే చాలు. నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి రక్షిస్తారు. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు శక్తి యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. ధీమాగా, ధైర్యంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణ కోసం పోలీసు శాఖ ఈ శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ఆవిష్కరించారు. అత్యవసర పరిస్థితులు, ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్ ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్పై నొక్కితే వెంటనే 10 సెకండ్ల నిడివి గల వీడియో ఆడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఘటనా స్థలం లొకేషన్తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. దీంతో బాధితురాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో పోలీసులకు అర్థమవుతుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రక్షిస్తారు. యాప్ సెట్టింగ్స్లోని హ్యాండ్ జెస్చర్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే SOS బటన్ నొక్కలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఫోన్ అటు ఇటు గట్టిగా ఊపినా పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం చేరుతుంది. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. గివ్ ఏ కంప్లైంట్ విభాగంలోకి వెళ్లి అందులో సంబంధిత జిల్లా పోలీస్ స్టేషన్ ఎంపిక చేసుకోవాలి. ఫిర్యాదు చేస్తున్న అంశంతో పాటు మీ వివరాలను ఎంటర్ చేయాలి. కాగితంపై రాసిన లేదా టైప్ చేసిన కంప్లైంట్ని అప్లోడ్ చేయాలి. అనంతరం పోలీసులు దానిని పరిశీలించి మిమ్మల్ని సంప్రదిస్తారు. వేధింపులు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈవ్టీజింగ్, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్ బుల్లియింగ్, ఫోటో మార్ఫింగ్ తదితర నేరాలపై కంప్లైంట్ చేయించవచ్చు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం గుమ్ములేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మహిళను మంత్రి సుభాష్ స్వయంగా గమనించి చలించిపోయారు. తక్షణమే స్పందించిన మంత్రి తన కాన్వాయ్లోనే బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రజల సంక్షేమమే తన ప్రథమ లక్ష్యమని మరోసారి నిరూపించుకున్న మంత్రి సుభాష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కొత్త విధానంలో 16 రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని, ఈ పాలసీపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులకు అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది. నేను చెప్పాను కదా సార్, దాదాపు 16 రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాదాపు లాస్ట్ 10 yearsలో ఒక 400 crores డ్యూ ఉంది అధ్యక్ష. ఈ 400 crores కూడా APIC నుంచి అమౌంట్ జనరేట్ చేసి ఫస్ట్ అంటే ఎందుకంటే 400 crores కానీ క్లియర్ చేయకపోతే ఒక నమ్మకం అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్పి ఒక 1.5 monthsలో ప్లాన్ చేసుకుంటున్నాము. అది వచ్చిందంటే రిలీజ్ అయితే ఫండ్స్ ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే ఇన్సెంటివ్స్ అన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అదొక ప్లాన్ ఉంది అధ్యక్ష. అలాగే సార్ చెప్పారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా, డీటెయిల్గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళకి అందరికి కూడా తెలియాలని చెప్పడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా మేము మా CEO గారు మాట్లాడడం జరిగింది. June 25 లోపల అన్ని జోన్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్ అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళతో MOU చేశాము అధ్యక్ష. వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్స్, ఎందుకంటే సభ్యులు చెప్పినట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ని తీసుకొని రండి, తీసుకొని వస్తే
అవేర్నెస్ బాగుంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకా ఎక్కువ శాతం పెట్టేదానికి అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి వీళ్ళతో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్తో కూడా MOU చేసాం. అదే కాకుండా సభ్యులు ఇంకా ఎవరన్నా చెప్తే వీళ్ళు బెటర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి గ్యారంటీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకునే దాంట్లో ఉంటామని చెప్తున్నాం. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఏ రకంగా తీసుకోపోవాలా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ పైన కాన్షియస్ పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా విల్ వర్కౌట్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మా శాఖ నుంచి, అగ్రికల్చర్ శాఖ నుంచి విల్ ప్లాన్ అవుట్ ఆన్ దిస్. మార్చి 19న మల్లవల్లిలో అశోక్ లేలాండ్ పరిశ్రమను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. మరో 420 పరిశ్రమలు రాబోతున్నాయని, 479 ఎకరాల అసైన్ భూములను గుర్తించామని, సాగులో ఉన్న రైతులకు సరైన నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలంలోని పాతపాడు, మంగళాపురం, అప్పారావుపేట గ్రామాల్లో గోకులం షెడ్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోకులం షెడ్లు ఇప్పటికే పూర్తయినప్పటికీ ఎన్నికల నియమావళి కారణంగా ప్రారంభం ఆలస్యమైందని తెలిపారు. లబ్ధిదారులు 10% ఖర్చు వహించగా మిగతా 90% సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. ప్రజల కోసం పనిచేయడమే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకోవాల్సిన ధ్యేయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్పై విమర్శలు చేస్తే ప్రతిపక్షానికి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం హయాంలో పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 1 గంట కూడా ఆపలేకపోయారని గుర్తు చేశారు. గతంలో అశోక్ లేలాండ్ కంపెనీ గన్నవరం నుంచి వెళ్లిపోయిందని, అయితే మళ్లీ మల్లవల్లిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైందని వెల్లడించారు. మార్చి 19న మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభం కానుందని, మల్లవల్లి ప్రాంతం పూర్తిగా మారిపోనుందని తెలిపారు. మరో 420 పరిశ్రమలు రాబోతున్నాయని, 479 ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించామని, సాగులో ఉన్న రైతులకు సరైన నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని, పరిశ్రమలను ప్రోత్సహించడం రాజకీయ నాయకుడిగా తన ప్రాథమిక ధర్మమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ గ్రామంలో 2,30,000 పెట్టి దీనికి ఈ రైతు సోదరుడికి కానీ, పక్కన మంగళాపురంలో కానీ, పక్కన పాతపాడులో కానీ మొత్తం 3 గోకులం షెడ్లు వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి. 10% ఫార్మర్ పెట్టుకుంటాడు, మిగతా 90% గవర్నమెంట్ ఇస్తే త్వరలో వాళ్ళకి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో మంజూరు అవుతాయి. ఈ పథకం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి వీళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. పనిచేయటానికి ఉన్న ప్రభుత్వాన్ని విమర్శలు చేసే విషయంలో కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీకి కూడా చెప్తున్నాం. ప్రతిపక్ష పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అంతిమంగా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే పరిస్థితి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగే పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనో, లోకేష్ గారిని విమర్శిస్తేనో ఏమీ రాదు. ఈ రాజకీయ విమర్శల వల్ల మీ మీడియాలో కాసేపు హైలైట్ అవ్వడం తప్ప రాష్ట్రానికి అనుగుణ ప్రయోజనం ఏం లేదని నేను భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆయన 1 గంట సేపు ఆపలేకపోయారని చెప్పా కోదాటి దగ్గర, ఆ రోజు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు. అది పవర్ స్టార్ పవర్ అతనికి, ఆయనకి. అలాగే లోకేష్ బాబు తనకు శాఖ కాకపోయినా, తన శాఖ కాని శాఖ అయినా 20 లక్షల ఉద్యోగాలకి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పిన హామీ మేరకు పనిచేస్తున్నాడు. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే గన్నవరం కాన్స్టిట్యున్సీలో అశోక్ లేలాండ్ కంపెనీ గతంలో పారిపోయిన పరిస్థితి. నేను ఎన్నికలకు 6 నెలల ముందు అశోక్ లేలాండ్ తీసుకొస్తానని చెప్పి మీకే చెప్పా, మీరే కవర్ చేశారు. అది కూడా అశోక్ లేలాండ్ రాబోతున్న ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్రారంభం అవబోతుంది. మల్లవల్లి దశ మారబోతుంది. రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన జుంబా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు విభిన్న సేవా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ సమీక్షా సేథి వివరించారు.
మహిళా దినోత్సవాన్ని రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని స్నాప్ ఫిట్నెస్ సెంటర్లో నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ జుంబా డాన్సర్ జార్జ్ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు ఆహుతులను ఒర్రూతలోగించాయి. పలు హిందీ, తెలుగు చిత్రాల పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో లేడీస్ సర్కిల్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ సమీక్ష సేధి మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను తమ సర్కిల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. వయోవృద్ధులకు దుస్తులు పంపిణీ, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం, వివిధ హాస్టల్స్లో ఉండే విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ అందజేశామని ఆమె తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఓ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండి అందజేశామన్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందజేసినట్లు ఆమె వివరించారు. We decided to celebrate Women's Week instead of celebrating Women's Day. So I'm excited to announce that we have successfully completed our Women's Week. Throughout the week, we engaged in several activities, including donation of special meal to donation of sarees in an old age home, providing lunch boxes to VMC ladies, distribution goodie bags to containing sarees, makeup kits, etc. to house helpers. అనంతరం లేడీస్ సర్కిల్ ప్రతినిధి సుచిత్ర యోగేష్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా తమ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వారికి జుంబా డ్యాన్స్ తరహా వ్యాయామ తరగతులు నిర్వహించామన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రతిరోజు 1 గంట పాటు కేటాయించాలని, తద్వారా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధుల నుంచి త్వరితగతిన బయటపడవచ్చునని సూచించారు. మార్చ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇన్నర్ సర్కిల్ వాళ్ళు అండ్ కోర్ ఫిట్నెస్ స్టూడియో 2 కలిపి ఒక ఎక్సర్సైజ్ గురించి ఇన్నర్ లేడీ సర్కిల్ విజయవాడ వాళ్ళు అంటే విమెన్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫిట్నెస్ అనేది చేద్దామని చెప్పి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా రకరకాలు దాని నుంచి విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఇది ఎక్స్క్లూజివ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దాని సందర్భంగా ఫ్రమ్ 5 o'clock నుంచి ఇక్కడ రకరకాల జుంబా ఎక్సర్సైజెస్ కానీ చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ సక్సెస్. కార్యక్రమంలో విజయవాడ లేడీస్ సర్కిల్ కార్యదర్శి వినీలా బాయినా, కోశాధికారి అమూల్య ఎలమంచలి, కార్యవర్గ సభ్యులు డింపుల్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవడంతో విజయవాడ నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చారు. యువత జాతీయ జెండాలు చేతపట్టి రోడ్లపై కేరింతలు కొట్టారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్గా నిలిచింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దీంతో భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్డుపైకొచ్చారు. విజయవాడలో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు. జాతీయ జెండా చేతపట్టి రోడ్లపై జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాత బస్తీ శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు స్వామివారి మహా అన్నప్రసాదం పంపిణీ జరిగింది. తొలుత దేవస్థానం ఈవో కె వెంకటరెడ్డి పరమేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి నివేదించిన అన్నప్రసాదాన్ని ఆలయానికి విచ్చేసిన భక్తులకు, అమ్మవారి భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు పరిసమాప్తం అయిన తర్వాత స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.
మోసవాలు విజయవంతం చేయటంలో సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి, భక్తులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు దేవస్థానం ఈవో కె వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.